రెడీయా 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 ఓకే రెడీయా ముందుగా ఇక్కడ విచ్చేసిన మా అతిథులకి మీడియా వారికి అలాగే ఇది చూస్తున్న తెలుగు ప్రేక్షకులు ప్రపంచ యావత్తు తెలుగు ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ ఇది ప్రెస్ మీట్ కాదు, ముందుగా ఇది కేవలం ఒక మా సినిమా స్టార్ట్ అవ్వడానికి చాలా చాలా టైం ఉంది. ఇంకా ఇది ఒక కేవలం పరిచయ వేదిక అనుకోండి, కేవలం పరిచయ వేదిక. ఇది భానునందు వాళ్ళకి స్క్రిప్ట్ రాస్తున్నారు గ్యాప్లో, రమ్మన్నాడు ఒకసారి. సో ఈరోజు ఉగాది అన్నది ఒక స్పెషల్ అయితే, అలాగే నేను ఎప్పటి నుంచో అంటే మాకు క్రియేటివ్గా నాకు బాబీకి కొన్ని రోజుకి థాట్స్ మీద థాట్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి. తను స్క్రిప్ట్ గ్యాప్లో కూడా స్క్రిప్ట్ చెప్తుంటాడు, షార్ట్ గ్యాప్లో స్క్రిప్ట్ చెప్తుంటాడు, స్టోరీ డిస్కషన్ జరుగుతున్న మధ్య మధ్యలో స్టోరీలు చెప్పేస్తుంటాడు. సో వీటన్నిటికీ ఒకటి ఛానలైజ్ చేయాలంటే నేను ఎలా అయితే ఒక 10 సంవత్సరాల క్రితం కరెక్ట్గా 2014లో నేను ఒక చిన్న బ్యానర్ స్థాపించి క్రియేటివ్గా మంచి ఫిలిమ్స్ తీయాలన్న ఉద్దేశంతో ఎలా పెట్టానో, అలాగే నన్ను చూసి మోటివేట్ అయ్యి నేను ఇన్స్పైర్ చేసి, అలాగే విజిల్ వర్తీ ఫిలిమ్స్ క్లాప్, బిగ్ క్లాప్ ప్లీజ్. అంటే నేను చాలా పేర్లు చెప్పాను, వాళ్ళ అమ్మాయి పేరు మీద ఇంకోటి అని. నిన్న బాంబేకి వెళ్ళి అక్కడి నుంచి, అంటే మన సినిమా తీస్తే విజిల్ వేయాలి థియేటర్లో, అలా ఉండాలి, అలాంటి సినిమాలు తీయాలి. అలాంటి ఒక మాస్ రైటర్, మాస్ డైరెక్టర్ ఉన్నాడు బాబీలో. అందుకని తను తీసే సినిమాలు కూడా, అది కూడా ఫస్ట్ ఫిలిం, అది కూడా శ్రీ విష్ణుతోటి. నాకు కూడా చాలా, నా డేట్ ఆఫ్ బర్త్ కూడా 19, శ్రీ విష్ణుది కూడా 19వ సినిమా ఇది. సో ఈ సినిమా ద్వారా మేము అందరం కలిసాం. దీంతో తనకి ఒక మంచి టేక్ ఆఫ్ అవ్వాలి. అలాగే స్కందవాహన బ్యానర్ తోటి మా కిడ్డుకి, అలాగే దీపక్కి, అందరికీ ఇది ఒక మంచి టేక్ ఆఫ్ అవ్వాలి. అలాగే దీనికి ఒక సాలిడ్ టీమ్. ముందు ఏ సినిమా అన్నా సక్సెస్ అవ్వాలంటే టీమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అదొక వరల్డ్ కప్ అవ్వచ్చు, ఐపీఎల్ అవ్వచ్చు, ఒక సినిమా అవ్వచ్చు, టీమ్ విన్స్ మ్యాచెస్ అంటారు కదా, అలాగే సక్సెస్కి మంచి టీం ముఖ్యం. అలాగా ఒక మంచి టీం తోటి మేము ముందుకెళ్తున్నాం. ముందుగా మేము ఫస్ట్ లాక్ చేసింది ఈ టీంలో ఎవరంటే మా సాయి శ్రీరామ్. నాకు కూడా 2014లో కోనా ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ అది పెట్టినప్పుడు గీతాంజలి తోటి నాకు మంచి టేక్ ఆఫ్ ఇచ్చాడు సాయి శ్రీరామ్. ఆ తర్వాత ఇప్పుడు పిసి శ్రీరామ్ రేంజ్కి వెళ్ళిపోయాడు. యాక్చువల్ చెప్పాలంటే తన యాక్చువల్ పేరు సాయి శ్రీరామ్ కాదు, పిసి శ్రీరామ్ గారి మీద ప్రేమతోటి, అభిమానంతో శ్రీరామ్ అని పేరు పెట్టుకున్నాడు. తను సాయి అన్నదే తన యాక్చువల్ పేరు, పిసి శ్రీరామ్ అంటే అంత తనకి అభిమానం. సో సాయి శ్రీరామ్ కెమెరా. అలాగే ఆ తర్వాత సైన్ చేసింది ఫస్ట్ మా టీంలోకి ఎంటర్ అయిన తను విజయ్ బుల్గాని ఆల్రెడీ ఇప్పుడు ఒక యూత్ సెన్సేషన్గా ఉన్నాడు. ప్లస్ ఈ సినిమా గురించి మాట్లాడడానికి చాలా టైం ఉంది. సో కాబట్టి సినిమా సంగతి తర్వాత ఈ మ్యూజిక్ ఈ పిక్చర్కి చాలా హైలైట్ అవుతుంది. అందుకని విజయ్ బుల్గాని తన కాంట్రిబ్యూషన్, అటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, చాలా బాగుంటుంది తను. అలాగే మాకు ఆస్థాన విద్వాంసుడు చోటాకే ప్రసాద్ ఎడిటింగ్లో. అలాగే మేమే సినిమా తీసిన, సో తన హ్యాండ్, తన ఇది కత్తెర అన్నది మాకు చాలా ఇంపార్టెంట్. అలాగే నారాయణ శ్రీను ఆర్ట్, ఇలాగా అలాగే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే రైటర్స్ భాను, నందు. సో వాళ్ళిద్దరు కూడా, సో వీళ్ళిద్దరూ, సో ఇలాంటి ప్రస్తుతానికి ఈ టీం ఇంకా చాలామంది యాడ్ అవుతారు ఈ టీంకి. ప్రస్తుతానికి వీళ్ళు ఇంకెవరు ఉన్నారా మర్చిపోయా మెయిన్గా. అండ్ ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవ్వడానికి రీజన్ ఈజ్ నెంబర్ 1 ఇస్ జానకీరామ్, మా డైరెక్టర్. చాలా అంటే
మేము ఒక కొత్త డైరెక్టర్ని పరిచయం చేస్తే ఇండస్ట్రీకి చాలా సినిమాలు వస్తాయి. ఎందుకంటే ఉన్నవాళ్ళు చేయడం వేరు, ఒక కొత్త వాళ్ళకి కొత్త ఎనర్జీ ఉంటుంది, కొత్త పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, కొత్త కథలు చెప్పాలన్న ఒక తపన ఉంటుంది. సో వాళ్ళు ప్రాణం పెట్టి చేస్తారు. సో అందుకని ఫస్ట్ ఫిలిం తోటి మ్యాక్సిమం మేము పిండేస్తుంటాం. సో సో దానికోసమనే మేము ఫస్ట్ జానకీరామ్ తను కిషోర్ తిరుమల దగ్గర తను చాలా ఫిలిమ్స్ తను కో డైరెక్టర్గా చీఫ్ అసోసియేట్గా చేశాడు. సో ఈ టీం అందరూ మేము కలవడానికి కారణం ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ శ్రీ విష్ణు. సో తనకి మేము కథ చెప్పంగానే అంటే మీరు రేపొద్దున సినిమా టేక్ ఆఫ్ అయిన తర్వాత ఫస్ట్ టీజర్తోనే మీకు అర్థమవుతుంది. శ్రీ విష్ణు తప్ప దీంట్లో ఇంకో ఎవరిని మా టీం మొత్తం అందరూ కూడా ఊహించుకోలేము. అటువంటి ఒక డిఫరెంట్ దీంతో మేము ముందుకు రాబోతున్నాం. ఇది ప్రొడక్షన్ నెంబర్ తనకి 19, మాకు ఫస్ట్ 1, నాకు బాబీ కూడా 1 లక్ష.